డౌన్లోడ్ చేసాం, ఇన్స్టాల్ చేసాం. తర్వాత మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? విండోస్ సిఎండి జావా సి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అనే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్ అని చెప్పి చూపించింది. ఈ ఎర్రర్ పోవాలంటే మనం సెట్ పాత్ చేయాలి. అది ఎలా అంటే హౌ టు సెట్ పాత్ ఇన్ జావా. దేర్ ఆర్ 2 ways టు సెట్ జావా పాత్. ఓకే, నెంబర్ 1 వచ్చేసరికి టెంపరీ, నెక్స్ట్ 1 పర్మనెంట్. ముందు టెంపరీ అనేది జస్ట్ మనం అంతవరకు ఈ రోజు ఎగ్జిక్యూషన్ చేసుకోవాలంటే అంతవరకు ఆ రోజు వరకే యూజ్ అవుతుంది అనమాట. ఆ రోజు అని కాదు, మీరు ఎప్పుడైతే కమాండ్ ప్రాబ్లం చేస్తారో అంతవరకు టెంపరీగానే ఉంటుందన్నమాట. అది సెట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ పర్మనెంట్ పాత్ ఎలా అనేది కూడా చూద్దాం. ఫస్ట్ టెంపరీ పాత్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ మనం మై కంప్యూటర్లోకి వెళ్ళి సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇన్స్టాల్ అయిందనమాట. జావా అనే ఫోల్డర్లో ఇన్స్టాల్ అయిందనమాట. తర్వాత JDK 1.9లోకి వెళ్ళిన తర్వాత బిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కాపీ చేసుకోవాలి. ఈ యొక్క లింక్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ప్రాసెస్ ఇచ్చారు చూడండి. ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసాం. తర్వాత బిన్ డైరెక్టరీలో కాపీ చేసుకున్నాం. నెక్స్ట్ మనం రైట్ ద కమాండ్ టు ద సెట్ పాత్. ఏమంటారు రాయాలి? సెట్ పాత్ ఈక్వల్ టు మీరు ఏదైతే కాపీ చేశారో దాన్ని పేస్ట్ చేయాలి. ఎంటర్. నౌ జావా సి ఇస్తే ఎర్రర్ అనేది రాలేదు చూడండి. ఎర్రర్ అనేది రాలేదు. ఇప్పుడు మనం ఏకదాటిగా ప్రోగ్రామ్స్ అన్ని రన్ చేసుకోవచ్చు, కంపైల్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇది టెంపరీ పాత్ అనమాట. ఓకే, ఈసారి నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. విండోస్ వస్తుంది. ఇప్పుడు జావా సి ఇస్తే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇందాక టెంపరీగా యూజ్ చేసాం. మళ్ళీ నేను ఇందాక టెంపరీగా లింక్ ఇవ్వాలనుకుంటే సెట్ పాత్ ఈక్వల్ టు ఏదైతే కాపీ చేసారో ఇక్కడ పేస్ట్ చేయాలి. ఎంటర్. జావా సి. ఇప్పుడు ఎర్రర్ రాదు. ఓకే, ఇదన్నమాట ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పర్మనెంట్గా ఇలా టెంపరీ చేసుకోవటం అలా చేసుకోవటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ పాత్ ఎలా అనేది చూద్దాం మనం. ఇప్పుడు పర్మనెంట్ పాత్ ఎలా అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పర్మనెంట్ పాత్ ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు మీరు బిన్నులోకి వెళ్ళి కాపీ చేసుకున్నారు కదా, అదేవిధంగా కాపీ చేసుకోవచ్చు. Ctrl+C కాపీ. నెక్స్ట్ గో టు చూపిస్తాను చూడండి. మై కంప్యూటర్ మీద రైట్ బటన్ క్లిక్ చేస్తే ఓకే ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అడ్వాన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. కొన్ని కంప్యూటర్ నేమ్ మీద ఈ విధంగా ఓపెన్ అయి ఉంటుంది. మీరు కానీ అడ్వాన్స్లోకి వెళ్ళాలి. అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎన్వైరన్మెంట్ వేరియబుల్లోకి మీద క్లిక్ చేయాలి. ఎన్వైరన్మెంట్ వేరియబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజర్ వేరియబుల్ ఫర్ రాధాలో ఉన్నాను కదా, ఇక్కడ న్యూ అని క్రియేట్ చేసి పాత్ అని నేమ్ ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే క్లోజ్. ఇప్పుడు చూడండి విండోస్ సిఎండి జావా సి ఎగ్జిక్యూటెడ్ జావా. ఓకే, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు సింపుల్గా ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో హలో జావా ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.